దేవుని చేతిలో నిజంగా వాడబడాలి అంటే ఈ భూలోక సంబంధమైన కొన్ని ఆశీర్వాదాలు నిజంగా మనకు కలగవు, రావు అవి. ఎందుకంటే ముఖ్యంగా శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, నిందలు అనేవి దేవుని సేవతో వెంటాడుతూ వస్తాయి వెనకాల. అవి మినిమం ఉంటాయి అనమాట. అవి ఉంటాయి కాబట్టి వాటికి భయపడ్డవాడు ఎవడు కూడా ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వడు. సింపుల్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుని చేతిలో జీవితాంతం వాడబడాలి అంటే ముందు మన మనస్తత్వాన్ని దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుంటూ దేవుడు వాడుకుంటాడు. దేవుడు నన్ను వదిలేశాడండి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, నాకే పని ఇవ్వట్లేదండి, నాకేమి చెప్పట్లేదండి, నాకు అసలు దేవుడు మాట్లాడట్లేదండి, ఏం చేయాలో నేర్పించట్లేదంటే నీ మైండ్ అంతా నీకు ఈ భూమికి సంబంధించిన విషయాల మీదే ఆలోచిస్తూ వాటి కోసమే బెంగ పెట్టుకుంటూ వాటి కోసం ఉన్నావు అనుకో, నీ మనస్తత్వాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు కూడా పని ఇవ్వాలనిపించట్లా. అదేంటంటే దేవుడు ఇస్తే నేను చేస్తానంటే ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు ఏదోటి, అది సరిగా చేయకుండా చేద్దామండి చూద్దాం, మీరు ఇచ్చారండి, ఎన్ని రోజులైందయ్యా, నెల రోజులైందండి, నెల అయిపోయిందండి, మీరు మాట్లాడమని ఇప్పటివరకు మాట్లాడలేదండి. ఇంకేమండి, ఒక సేవకుడిగా నేనే ఒక పని ఎవరికన్నా ఇస్తే నేను 2-3 సార్లు అడుగుతాను, వాళ్ళు చేయట్లేదు అనుకోండి ఇంకా పని ఇవ్వను నేను. నిజంగా కోపం గురించి కాదు, అది కోపం మ్యాటర్ కాదు. ఆ పని ఇంకొకరికి ఇస్తే చేస్తారు కదా. దేవుని సేవ ఆపడం అంటే మళ్ళీ నేను లెక్క చెప్పాలి దేవుడికి. నేనే ఒక మనిషికి ఎవరికైనా పని ఇస్తే 1-2 సార్లు అడుగుతాను, చేయకపోతే ఇంకా నెమ్మదిగా తీసి ఇంకొకరికి ఇచ్చేస్తాను. అదేమి పెద్ద మోసం ఏమీ కాదు, ఇంకా అక్కడే ఉంచడమే మోసం అవుతుంది. ఎందుకంటే దేవుడిని మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే దేవుడు మన అందరికి పని చేయమని చెప్పాడు కాబట్టి నేను తెలివిగా జ్ఞానం కొద్ది చేయించుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తిగా, ఒక సేవకుడిగా, ఒక మనిషిగా నేనే చెప్పిన పని ఎవరైనా సరిగా చేయకపోతే వాళ్ళకి మళ్ళీ పని ఎలా అయితే ఇవ్వబుద్ధి కాదో, దేవుడికి కూడా మనకి ఏదైనా పని అప్పగించి మనల్ని ఏదైనా చేయమంటే కనుక మనం సరిగా చేయకపోతే దేవుడు కూడా అడిషనల్ గా ఏ పని ఇవ్వడు. సింపుల్, అదంతే. ఇంక జీవితాంతం వాడబడ్డం అనేది జరగదు, ఇంక అది అసాధ్యం. అది అంటే అది చెయ్యాలి అంటే గనక దేవుడు అప్పగించినప్పుడు దేవుని పైన నిజమైన విశ్వాసం ఉంచి చెయ్యాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం.